26వ వచనం నుండి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయునను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. దేవా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా వెనికిడిలో మీరు స్థిరపరచండి. మీరేమై ఉన్నారో ప్రభువా, మీ లేఖన భాగాల నుండి మాకు బయలుపరచండి. మీ మాటలు ప్రభువా మేము ఆలకించుటకు వినగల చెవులు దయచేయండి. ప్రభువా, మీరు మీ వాక్యముల నుండి మాకు బయలుపరచుకొనుచుండగా ప్రభువా, మా యొక్క ప్రాణాత్మ దేహములు నాయనా మీ యొక్క మహిమను చూడగలుటకు, దానికి ప్రతిస్పందించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలుటకు ప్రభువా సహాయం చేయండి. మీ కృపకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున సమయాన్ని మీరు దీవించమని, మీ దాసుని యొక్క బలహీనతలో మీ బలమును అనుగ్రహించి మీ శక్తితో నింపమని మీ మాటలు మాకు దయచేయవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము ప్రాముఖ్యంగా 29వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే హ్యాపీ ఆర్ యు అని రాస్తుంది. కొన్ని వర్షన్స్ లో బ్లెస్డ్ ఆర్ యు అని రాస్తుంది. ఓ ఇశ్రాయేలు, నువ్వు ఎంత భాగ్యవంతుడవయ్యావు! ఎందుకయ్యా అంటే నీవిప్పుడు యెహోవా రక్షించినటువంటి జనముగా నీవు ఉన్నావు. యు ఆర్ ద పీపుల్ సేవ్డ్ బై ద లార్డ్. ఈ మాటని మోషే ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని చూస్తూ తన జీవితం యొక్క ఆఖరి ఆ యొక్క సమయంలో, లేకపోతే గడియల్లోనో లేకపోతే ఆ దినాల్లోనో పలికినటువంటి మాట ఇది. ద్వితీయోపదేశకాండము ఆ చివరి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత మోషే ఇదిగో ఆ యొక్క పిస్గా కొండ మీద నెబో శిఖరం ఎక్కెను. ఆ తర్వాత దేవుడు ఆయన్ని ఎవరికి కనపడకుండా తను తీసుకుని వెళ్ళారు. మృతి నొందినని వాక్యం సెలవిస్తా ఉంది. సో కాబట్టి ఈ మాటలు ఫేర్వెల్ వర్డ్స్. ఆఖరిగా మోషే ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని దీవిస్తూ గోత్రాల వారిగా ఆశీర్వదిస్తూ చివరిగా ఇచ్చినటువంటి బెనిడిక్షన్ లాంటివి, లేకపోతే ఆశీర్వాద పలుకులు లాంటివి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీ భాగ్యము ఎంత గొప్పది అంటున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! ఒకసారి ఈ మాటలు మనం చదువుతున్నట్లయితే నిర్గమాకాండము, ఎక్సోడస్ మొత్తము కూడా ఐగుప్తు దేశముల నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత
ఇక్కడ వరకు అంటే ఆ యొక్క వాగ్దాన దేశం యొక్క పొలిమేర వరకు దేవుడు నడిపించినటువంటి ఆ యొక్క గతానంతటిని కూడా జరిగినటువంటి ఆ యొక్క 40 సంవత్సరాల యొక్క అరణ్య యాత్రని అంతటిని దేవుడు మోషే జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. సో కాబట్టి నువ్వు ఎంత ధన్యుడు అయ్యావు, ఎంత భాగ్యవంతుడు అయ్యావు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు బానిసత్వంలో ఉన్నావు. ఒకప్పుడు నీ యొక్క బానిసత్వం ఎలాంటిది, ఈరోజు నీ భాగ్యం ఎలాంటిది. ఈరోజు ఈ రెండు మాటలను బట్టితో మనము మన యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో, మన జీవితాల్లో ప్రభు ఏమై ఉన్నాడో ఒకసారి మనం చూసి ప్రభుని ఆరాధించుదాము. సో కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26 నుంచి 29 వరకు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు. ఈ యొక్క మాటలో మనమంత భాగ్యవంతులు అవడానికి లేకపోతే బ్లెస్సెడ్ పీపుల్ గా అవడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని రక్షించాడని, యెహోవా రక్షించినటువంటి జనము అని పేరు పెట్టబడిన వారుగా మనం ఉన్నామని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. నిజానికి ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం మనకు అర్థం అవ్వాలంటే 26, 27, 28 వచనాలు మనం చదవాలి. మనం ఎందుకు అంత బ్లెస్సెడ్ పీపుల్ అయ్యామంటే ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు నిన్ను పోలిన జనం ఎవరు అని చెప్పక ముందు 26వ వచనములో దేవుని పోలిన వాడెవడను లేడు, ఇశ్రాయేలు లేకపోతే యెషూరును నీ దేవుణ్ణి పోలిన వాడు ఎవడను లేడు అన్న మాటని మనం ముందుగా చూడాలి. ఆయన ఎవరితోనూ పోల్చలేనంత ఉన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని రక్షించినందు కారణాన్ని బట్టి మనము భాగ్యవంతులమయ్యామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. లేకపోతే ఇశ్రాయేలు వారు బ్లెస్సెడ్ పీపుల్ గా, లేకపోతే హ్యాపీ పీపుల్ గా, జాయ్ఫుల్ పీపుల్ గా ఆ టైంలో అక్కడ వారు ఆ బానిసత్తులో నుంచి బయటికి వచ్చారు. ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే కొన్ని మాటలు మనము ఆలోచించేద్దాం. ఆ దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు అని మనం గనక చూసినట్లయితే 26వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఆ దేవుడు ఎవరయ్యా అంటే మనకు సహాయం చేయుటకు దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన మనకు సహాయం చేయుటకై దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మేబీ ఈ మాటలు ఆయన పలుకుతా ఉన్నప్పుడు మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడేమో. ఆ దినాన మోషే తన పాటికి తను ఆ యొక్క మందను కాచుకుంటూ మిద్యాను అరణ్యంలో ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఆ యొక్క బర్నింగ్ బుష్ లో నుంచి, మండుచున్న పొదలో నుండి ఆ హోరేబు కొండపైన దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పుడు మోషేకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క ఐగుప్తులో నా ప్రజలు పొందుతున్నటువంటి వెట్టి చాకిరిని లేకపోతే వారి యొక్క శ్రమలను నేను చూచాను. ఆ యొక్క శ్రమలలో వాళ్ళు పెట్టిన మూలుగును నేను విన్నాను. ఆ తర్వాత వారి యొక్క స్థితిగతులన్నిటిని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఆ మాటను అక్కడ మనం చూస్తాం, వారిని విడిపించుటకై నేను దిగి వచ్చి ఉన్నాను. ఒకసారి ఊహించండి, ఒక ఎందుకు పనికిరాని లేకపోతే అసలు ఈ సమాజంలో అతి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, అన్ని విధాలుగా ఎవరు కూడా ఎన్నిక చేయనటువంటి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబం ఉందనుకోండి. ఆ యొక్క కుటుంబము ఏదైనా సరే ఎవరైనా సరే వారిని అక్కడ నుండి బయటకు తోలివేస్తున్నప్పుడు కానీ, వారిని శ్రమ పెడతా ఉన్నప్పుడు కానీ, లేకపోతే వారికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్ద కాన్వాయ్ వేసుకొని ఒక 25-30 కార్లు, ఆ తర్వాత మంది మార్బలంతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఆ యొక్క స్లమ్ ఏరియాకి కానీ లేకపోతే ఆ బస్తీలోకి కానీ, ఆ పూరి గుడిసె దగ్గరికి, అసలు ఎవరు కూడా వారిని ఎన్నిక కూడా చేయలేనంత దీనస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, ఆ కుటుంబం దగ్గరికి
ఈ విధముగా ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు కనుక వచ్చారనుకోండి, ఆయనతో పాటు మంది మార్బలం అంతా వస్తారు, ఆ కాన్వాయ్ వస్తుంది, ప్రొటెక్షన్ ఫోర్స్ వస్తుంది, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ వస్తారు, ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఆయన వెనక పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కనుక వచ్చి ఆ యొక్క చిన్న గుడిసెలో, ఆ యొక్క రేకుల షెడ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇతను మీరు ఏమీ చేయడానికి లేదు, ఇతడు నా వ్యక్తి అన్నాడు అనుకోండి, అక్కడ ఇమ్మీడియట్ గా ఫోకస్ అంతా కూడా ఎవరి మీదకి వెళ్తుందో తెలుసా? ఆ అభాగ్యుడైనటువంటి వాడి మీదకి వెళ్తుంది. ఎందుకు అసలు ఎన్నిక లేని వాడు ఈ రోజు లైమ్ లైట్ లోకి వచ్చాడు? ఎందుకు అసలు ఎవడో పట్టించుకోవడం, ఊరు పేరు కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడు ఈ రోజు ఆ టాక్ ఆఫ్ ద టౌన్ గా, లేకపోతే సెన్సేషన్ ఆఫ్ ద న్యూస్ గా అన్ని ప్లేస్ లో, అన్ని న్యూస్ లో వాడి గురించి రాయబడుతుంది. పెద్ద పెద్ద అక్షరాలతో మెయిన్ హెడ్డింగ్ లో రాస్తారు. ఎందుకంటే అక్కడ అతన్ని రెస్క్యూలోకి వెళ్ళింది, అతని యొక్క డిఫెన్స్ లోకి వెళ్ళింది ఎవరంటే, అతనికి సహాయం చేయడానికి వచ్చింది ఎవరంటే సాక్షాత్తు ఒక దేశానికి ప్రధానమంత్రి. సో కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క భాగ్యం అనేది దేనిని బట్టి అంటే, వారిని విడిపించుటకు దిగి వచ్చిన దేవుణ్ణి బట్టి, వారికి సహాయం చేయుటకై ఆయన ఆకాశవాహనుడై, లేకపోతే మహోన్నతుడైనటువంటి ఆ దేవుడు మేఘవాహనుడై వచ్చాను. మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్. గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్. మనకి రక్షణ కలుగు చేయుటకు, లేకపోతే మనల్ని విడిపించుటకు, మనకు సహాయం చేయుటకు, మన పరిస్థితుల్లో, మన ప్రమాదాల్లో అన్నిటికంటే ముఖ్యముగా శత్రువు నుండి విడిపించుటకు ఆయన మన యొక్క సహాయం కొరకై దిగి వచ్చినాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి మాత్రమే కాదండి, పాపము అనేటువంటి యొక్క బానిసత్వము నుంచి మనల్ని విమోచించడానికి శరీరధారిగా రక్త మాంసములు ధరించుకొని ఆత్మస్వరూపిగా ఆది ఎందున్నటువంటి ఆ దేవుడు మనల్ని విమోచించడానికై ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఓ ఇశ్రాయేలు, నీ పక్షంగా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడయ్యా. ఆ ఫరో దగ్గర ఎన్ని అద్భుతాలు చేశాడు. నైలు నదిని రక్తంగా మార్చాడు నీ కొరకు. ఇదిగో సృష్టి యొక్క ఆ యొక్క పరిస్థితి గతులన్నిటిని కూడా మార్చివేశాడు. 10 అద్భుత కార్యాలు చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు నా యొక్క జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడిని వెళ్ళనివ్వకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు నేను తీసుకుంటానని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫస్ట్ బార్న్ నీ కొరకు ఆయన ఇదిగో తీర్పు తీర్చి జడ్జ్ చేశాడు. నిన్ను విడిపించడానికై ఆయన దిగి వచ్చాడు. ఓ ఇశ్రాయేలు, ఎంత గొప్ప భాగ్యము నీది. ఇప్పుడు నీ పేరేంటంటే, యు ఆర్ ద పీపుల్ సేవ్డ్ బై ద లార్డ్. యు ఆర్ ద పీపుల్ సేవ్డ్ బై ద లార్డ్. ఆ ఒక్క మాట చాలండి ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి. ఈ లోకములో బానిసత్వములో, పాపములో, దుష్టత్వములో, అంధకారములో, చీకటిలో, ఇదిగో ఎన్నిక లేని స్థితిలో, ఏ విషయంలో కూడా ఏ మంచి కూడా లేనటువంటి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములు ధరించి లోకానికి రావడం. ఆ రోజు ఆ యొక్క బానిసలుగా ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల నుండి బానిస బ్రతుకును అనుభవిస్తున్నటువంటి వారిని విమోచించడానికి, స్వతంత్రులుగా చేయడానికి, ఆ కానాను వాగ్దాన దేశానికి నడిపించడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి విడిపించిటి, విమోచించి, రక్షించి, సహాయం చేయుటలో ఆయన పోలిన వాడు ఎవడును లేడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమగును, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. సో మొదటిగా మనము ఏ విషయములో ఆయన పోలిన వారు లేరు అంటే, ఆయన సహాయం చేయటములో, సహాయం చేసే విషయములో, రక్షించే విషయములో ఆయన పోలిన వాడు ఎవడు లేడు. గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్. రెండవది కనుక మనం చూసినట్లయితే, గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన దిగి వచ్చిన తర్వాత మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలని
ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చారు ప్రభు. మోషే నాయకత్వం కింద ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనుషుల కళ్ళకు కనిపిస్తా ఉన్నటువంటి నాయకుడు మోషే. కానీ మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండి తన ప్రజలు ముందు నడుస్తూ, ఈవెన్ మోషేకి ముందు నడుస్తూ గైడ్ చేసుకుంటూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు నివాసం చేస్తా ఉన్నాడు. The God who came down now is dwelling with his own people. తను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలతో, తను విమోచించినటువంటి తన ప్రజలతో ఆయన ఇప్పుడు నివాసము చేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతంగా మనము ఈ విషయాన్ని నిర్గమాకాండములో మనం చూస్తాము. దేవుడు వారి మోషేతో చెప్తా ఉన్నాడు, నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజము, ఆ పాలెము మధ్యలో సెంటర్ లో దాన్ని, ఆ యొక్క టెంట్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. చుట్టూ కూడా ఇశ్రాయేలు వారు గోత్రాల వారిగా వారి నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని గుడారాలు వేసుకుంటే, ఇప్పుడు దేవుని యొక్క గుడారము ఆ యొక్క మధ్యలో వారితో కూడా ఉన్నది. దేవుడు ఆ యొక్క షకీనా మహిమతో ఆ యొక్క గుడారములో ఆయన నివసించెను. వారితో నడిచాడు, వారితో నివాసము చేశాడు, వారిని నడిపించాడు ఆ యొక్క అరణ్య యాత్ర అంతటిలో కూడా. మేబీ మోషే అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడేమో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. సాక్షాత్తు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడే నీ బానిస బ్రతుకులో నుంచి నేను విడిపించి విమోచించడానికి ఆయనే నీ సహాయముగా దిగువచ్చాడు. ఇప్పుడు రెండవదిగా నీ భాగ్యం ఎంత గొప్పది, ఆయనే నీతో నివసించాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఇంకా మనం గనక లిటరల్ గా ఈ వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే, దేవుడు మనతో నివసించాడు అనే దానికంటే దేవుడే మనకు నివాసం అయ్యాడు అనేది లిటరల్ ట్రాన్స్లేషన్ గా కనిపిస్తా ఉంది. దేవుడే మనకు నివాసం అయ్యాడు. ద ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజీ. The eternal God is your dwelling place. The eternal God is your dwelling place. దేవుడే నీకు నివాసమయ్యాడు. ఇప్పుడు నీవు నివసిస్తుంది ఆయనలోనే. అందుకనే 17వ అధ్యాయం అపోస్తల కార్యముల పౌలు అంటున్నాడు, మనం ఆయన యందు నివసించుచున్నాము, ఆయన యందు చెలించుచున్నాము, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము. God has become our dwelling place in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నివసించడానికి దేవుడే వారికి నివాసమయ్యాడు. నివాస స్థానము దేని కొరకంటే షెల్టర్, ఒక షేడ్. చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి కానీ, లేకపోతే మరొక విధమైనటువంటి డేంజర్స్ నుంచి కానీ ప్రొటెక్షన్ గా మనము నివసించడానికి మనకు ఒక నివాస స్థలము కావాలి. అరణ్యములో నివాస స్థలం ఎక్కడా? మీరు అనుకుంటా ఉన్నారా వారు గుడారాల్లో ఉన్నారు, గుడారము వారికి నివాస స్థలమైందని? నిజానికి వారికి నివాస స్థలము గుడారము కాదు. ఇదిగో దేవుడే వారి మధ్య గుడారము వేశాడు. ఆ గుడారము డేరా కింద దేవుడే తాను ఒక డేరాగా, ఒక టెంట్ గా ఆయన వారి మధ్య దిగి వస్తే ఆ గుడారము కింద వాళ్ళు నివసించారంట. అంతేకాకుండా ఇంకొక మాట సెలవిస్తున్నాడు, ఆయన బాహువులు నీ క్రింద, ఇదిగో నీ చేతిలో, ఆయన తన చేతులు నేను పట్టుకున్నాడు. ఆయన బాహువులు నీ క్రింద ఉన్నాయి. ఆయన చెయ్యి నీ క్రింద ఉన్నది కాబట్టి నువ్వు పడిపోలేదు. ఆయన యొక్క గుడారము నీ మీదగా ఉన్నది కాబట్టి నువ్వు నశించలేదు. ఆయన నీతో నివసించాడు. ఆయన్ని ఇదిగో నివాసముగా చేసి ఆయనలో నిన్ను నివసించడానికి సహాయం చేశాడు. ఇశ్రాయేలు యొక్క భాగ్యమే అంత గొప్పదైతే ఈరోజు నా భాగ్యము మరి ఎంత గొప్పది. ఆ శాశ్వతుడైనటువంటి దేవుడు, దిగి వచ్చినటువంటి ఆ దేవుడు కలువరి సిలువలో మన కొరకు ఆ యొక్క రక్తమును ధారలుగా కార్చి నిన్ను నన్ను విమోచించినటువంటి మన యొక్క దేవుడు ఇప్పుడు ఆయన మన మధ్య ఉంటూ మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉంటూ మనలో నివసిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు అనుకుంటా ఉందంట, నా దేవుడు నన్ను మర్చిపోయాడని.
అప్పుడు వెంటనే యెషయా రాస్తా ఉన్నాడు, అది ఎన్నటికీ కూడా అది సాధ్యము కాని పని. ఎందుకు అది సాధ్యము కాదంటే, ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. చెక్కుకున్న దాన్ని నువ్వు తుడిపేయలేవు, చెక్కుకున్న దాన్ని నువ్వు చెడిపేయలేవు. ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నిన్ను నన్ను తన శరీరముగా చేసుకున్నాడు. మనము ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి వాడము. అంతేకాకుండా ఆయన శరీరములో అవయవాలుగా అయిపోయామంట. ఆయన యొక్క శరీరంలో నీవు నేను అవయవముగా అయిపోయాము. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎన్నటికీ కూడా ఆయన విడిచిపెట్టలేడు, మరువలేడు. ఆయన మనకు నివాస స్థలమయ్యాడు. మనల్ని ఆయనకి నివాస స్థలముగా చేర్చుకున్నాడు. ఈ మర్మము, ఈ భాగ్యము ఎంత గొప్పదండి, ఎంత గొప్పది ఇది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఆ మాటని ఒకసారి మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటి మాట మనం కనుక చూసినట్లయితే, రక్షించుటలో నీతో పోలినవాడు, నీకు పోలినవాడు, నీకు సరి అయిన వాడు ఎవడు లేడు. గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్. రెండవది, ప్రభువా పరలోకాన్ని విడిచి, నీ యొక్క మహిమను విడిచి మా కొరకు దిగి రావటమే కాకుండా ఇప్పుడు ఆత్మస్వరూపిగా మా మధ్య ఉంటూ, మాలో ఉంటూ, మాకు నివాస స్థానముగా మీరుండి మమ్మల్ని మీ ఆలయముగా చేసుకున్నారు. మా భాగ్యం ఇంకా ఎంత గొప్పది. ఇదంతా ఎవరి గురించే అంటే, ఒక బానిస బ్రతుకులో ఉన్న వాడిని ఇప్పుడు భాగ్యవంతులుగా చేసినటువంటి దేవుని కృప గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది కనుక మనం చూసినట్లయితే 28వ వచనంలో మొదటి మాట, గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్. రక్షించుటలో ఆయన్ను పోలిన వాడు ఎవరు లేరు. రెండవది, గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. తన ప్రజలతో వచ్చి నివసించుటలో ఆయనకు పోలిన వాడు ఎవరు లేరు. మూడవది కనుక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచు కురిపించును. అతనిపై ఆకాశపు మంచు కురిపించును. ఇప్పుడు మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, ఆయన మనకు ఎలా ఉంటా ఉన్నాడయ్యా అంటే, మనం నిర్భయముగా నివసించేటటువంటి ఆ యొక్క నివాస స్థలముగా మాత్రమే కాకుండా మనల్ని ఆయన ఒక మంచు వలె ఆయన మనల్ని కప్పి ఉంచాడంట. మంచు వలె ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆవరించి ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటునో నేను ఆ విధముగా ఉన్నాను అని దేవుని యొక్క వాక్యములో ఆయన సెలవిస్తా ఉన్నాడు. చెట్టుకు మంచు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మన యొక్క కల్చర్ లో కానీ లేకపోతే మన యొక్క వాతావరణ సంబంధమైనటువంటి పరిస్థితిలో ఆ మాట యొక్క భావం మనకు అంత అర్థం కాదు. ఒకసారి కనుక మనము బాగా మంచు కురిచేటువంటి ప్రాంతాలు కనుక వెళ్ళి చూసినట్లయితే, ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ఆ యొక్క ప్రాంతాలు కనుక వెళ్ళినట్లయితే, ఆ యొక్క వింటర్ సీజన్ లో ఆ యాపిల్ చెట్లన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆకులన్నీ రాలిపోయి కర్రల్లాగా లిటరల్ గా కర్రల్లాగా మిగిలిపోయినటువంటి ఆ చెట్టు, ఈవెన్ మనం కనుక చెర్రీస్ కానీ లేకపోతే యాపిల్ కానీ లేకపోతే యొక్క ఈవెన్ మంచులో పెరిగేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం చూసినట్లయితే, మంచు అనేది ఆ చెట్టుకు అట్లా పట్టి ఉంటుందంట. కొన్ని నెలల పాటు అది అలా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క మంచులో నుంచి అది సారాన్ని తీసుకొని తర్వాత సంవత్సరానికి అత్యధికమైనటువంటి పంట లేకపోతే ఫలాల్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో హోషేయలో 14వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదులు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్లకు తగినంత సౌందర్యం అతనికి కలుగును,
లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షరసము సువాసన వలె వారు పరిమళింతురు. ఇవన్నీ మాటలు నేను ఇంతకు ఎవరి గురించి చెప్తున్నాడంటే 14:1 ఇశ్రాయేలు, 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 నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. సో కాబట్టి దేవుడు తన యొక్క ప్రజలను ఏ విధముగా, ఈవెన్ ఇక్కడ కాంటెక్స్ట్ వేరైనప్పటికీ ఈ మాటలన్నీ ఇశ్రాయేలు గురించి చెప్తా ఉన్నాడు. పాపమును విడిచిపెట్టి తన వైపు తిరిగినటువంటి ఆ యొక్క తన ప్రజలని ఏ విధంగా దేవుడు ఆస్తా ఉన్నాడు. చెట్టునకు మంచు అంటి పెట్టుకొని ఉన్నట్లుగా నేను తోడుగా ఉన్నాను. ఇది ఫలభరితమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిది ఆయన రక్షించాడు. రెండవది ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. మూడవది ఆయన మనల్ని ఫలభరితముగా చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో కంటే నా జీవితంలో ఇంకా ఉన్నతముగా దేవుడి కార్యాన్ని జరిగించాడు. ప్రియులారా, ఆ రోజు ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారు విడిపించబడి ఒక భౌతికంగా ఉన్నటువంటి ఒక దేశానికి, లేకపోతే ఒక వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు నడిపించబడ్డారు. ఈరోజు నీవు నేను గనక చూసినట్లయితే ఇదిగో నిత్య నాశనానికి, నరకానికి నడిపించేటువంటి ఆ పాపపు బానిసత్వం నుండి మనము విడిపించబడ్డాము. ఆ విధంగా మనల్ని విడిపించుటకు ఆయన మన రక్షకుడుగా, మన సహాయకుడుగా ఆయన దిగి వచ్చాడు. ఆ కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. రెండోదిగా గనక మనం చూసినట్లయితే ఆ శాశ్వతుడైనటువంటి దేవుడు ఇదిగో నిన్ను నన్ను నివాస స్థలముగా చేసుకొని, ఆయన యొక్క మందిరముగా, ఆలయముగా మనల్ని చేసుకొని, మనలందరినీ కూడా నివాస స్థలముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా చేసుకొని మన మధ్య నివసిస్తూ, అంతేకాకుండా మనలో నివసిస్తూ ఆ యొక్క ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసింప చేసినటువంటి మందిరాలుగా మనల్ని చేసుకున్నాడు. మూడోదిగా గనక మనం చూసినట్లయితే ఆ ఆత్మ ఫలాన్ని ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ విడిచిపెట్టినటువంటి ఆ చెట్టుకు మంచు ఆ అంటి పెట్టుకొని ఉన్నట్లుగా, విడవక ఉన్నట్లుగా ఆ దేవుడు మనల్ని ఇదిగో ఫలించే వరకు ఆత్మ ఫలములోనికి నడిపించుటకు నీలో నాలో ఆయన నివసిస్తూ మంచు వలె ఉన్నాడు. హీఈస్ లైక్ అ డ్యూ టు ఎ ట్రీ. ఒక చెట్టునకు మంచు వలె ఆయన నీకు నాకు తోడుగా ఉండి ధాన్య ద్రాక్షారసము గల ఆ యొక్క దేశంలో ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం నడిపించాడు. ఈరోజు ఆ ప్రభు అయితే నిన్ను నన్ను ఫలించే కొమ్మ వలె ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తామని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనలో మనం నిలబెట్టేది, అంటుకట్టింది మనందరినీ కూడా ఆ యొక్క ఆత్మ బాప్తిస్మము ద్వారా, ఒకే ఆత్మ ద్వారా మనమందరం ఒకే శరీరములోనికి బాప్తిస్మం పొందిన వారముగా ఆయనలో కొమ్మల వలె, ఆయనలో శరీరములో అవయవాల వలె మనం అతుకబడటం ద్వారా ఆయన యొక్క జీవాన్ని మనం పొందుకుంటూ ఆత్మ ఫలమును ఫలించుటకు ఆయన మంచు వలె మనల్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఈరోజు 29వ వచనములో ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలు అనేటువంటి మాట, ఆ యొక్క పదములో నీ పేరు పెట్టుకొని ఈరోజు నువ్వు చదవాలి. నీ పేరు పెట్టుకొని, నా పేరు పెట్టుకొని నేను చదవగలిగినప్పుడు ఈరోజు ఆ ప్రభువుని మనం ఆరాధించగలుగుతాం, ఆ ప్రభువుని మనము స్తుతించగలుగుతాము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు. నిజమే, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ యొక్క దీనుడు, దరిద్రుడైనటువంటి, ఎన్నికలైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఒక ప్రైమ్ మినిస్టర్ కనుక సహాయం చేయడానికి వచ్చి ఇతను నావాడు, లేకపోతే ఇతను నాకు చెందిన వ్యక్తి అని కనుక చెప్పగలిగినట్లయితే భాగ్యవంతుడయ్యేది వాడే. అతని యొక్క గొప్పతనం అతనిది కాదు, అతన్ని విమోచించడానికి వచ్చినటువంటి వ్యక్తిని బట్టి. అతని గొప్పతనం అతనిది కాదు, అతనితో నివాసం చేయడానికి ఇష్టపడిన వ్యక్తిని బట్టి. అతని గొప్పతనం అతనిది కాదు,
అతన్ని అంటి పెట్టుకొని ఉండి అతన్ని నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి ఆయన ఎవరంటే శాశ్వతుడగు దేవుడు, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు. చివరిగా మాట చదివి మనం ప్రభుని ఆరాధన చేసుకుందాము. ఆయన నీకు సహాయకరమైనటువంటి కేడుము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఆ మాట. హీఈస్ యువర్ షీల్డ్ అండ్ హీఈస్ యువర్ సోర్డ్. హీఈస్ యువర్ షీల్డ్ అండ్ హీఈస్ యువర్ సోర్డ్. ఆయన నీ యొక్క కేడము, ఆయన నీ యొక్క ఖడ్గము. నీ శత్రువులని ఇదిగో నీ కాళ్ళ క్రింద త్రొక్కుటకు, నీ శత్రువులు నీకు లోబరుచుటకు ఆయన నీకు కవచముగాను ఖడ్గముగాను ఉన్నాడని వాక్యం సెలవిస్తాం. ఇదే సాంక్టిఫికేషన్. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు శత్రువుని జయించేటువంటి వారుగా, ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితాన్ని జీవించడానికి ఇదిగో ఆయన మనకు ఆయన వాక్యమును, ఇదిగో విశ్వాసం అనేటువంటి ఆ యొక్క డాలును, వాక్యం అనే ఖడ్గమును ప్రభు మనకు అనుగ్రహించి ఆయన నిత్యము మనకు తోడుగా ఉండి ఈ యొక్క విశ్వాస పోరాటములో మనల్ని జయ జీవితాన్ని జీవించుటకు, శత్రువుని కాళ్ళ కింద అనగ త్రొక్కుటకు ఆయన మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమో చూసారా? ఈ ద్వితీయోపదేశ ఖండం దేంతో ఎండ్ అవుతుందో తెలుసా? ఒకప్పుడు శత్రువుల కాళ్ళ కింద త్రొక్కబడి నలగబడి ఇదిగో బానిస బ్రతుకులు అనిపించినటువంటి ఆ యొక్క ప్రజల్ని ఈ యొక్క ద్వితీయోపదేశ ఖండం చివరిలో ఆ యొక్క భాగ్యమును గురించి మాట్లాడుతూ ఉంది. బానిసత్వంలో నుంచి భాగ్యము, శత్రువుల కాళ్ళ కింద ఉన్న స్థితిలో నుంచి శత్రువుని కాళ్ళ కింద త్రొక్కుటకు. ఆత్మీయంగా మనం ఈ మాటలను ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారములకు మనము లోబడి బానిసలమై, పాపమునకు బానిసలై, పాపమునకు అమ్మబడి, పాపం యొక్క అధికారం కింద, ఆధిపత్యం కింద మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించుటకు, విమోచించుటకు, స్వతంత్రులుగా చేయుటకు, సహాయం చేయుటకు దిగివచ్చాడు. రెండవది, ఆయన మనకు నివాస స్థలమయ్యాడు, మనల్ని ఆయనకు నివాసముగా చేసుకున్నాడు. అంతేకాకుండా మనల్ని ఫలభరితమైనటువంటి వారిగా చేయుటకు ఆయన మనలో ఉండి క్రీస్తు స్వరూపమైనటువంటి ఆత్మ ఫలాన్ని ఫలింప చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనకు కేడముగా, ఆయనే మనకు ఔన్నత్యమైన ఖడ్గముగా ఉండి శత్రువుని మన కాళ్ళ కింద ఆయన అనగతొక్కుతూ ఉన్నాడు. ఓవర్కమింగ్ లైఫ్. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈరోజు నీవు నేను ఈ మాట మరి ఇంకెంత గొప్పగా చెప్పగలము? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆ రక్షణ అనేదంటే మాటలో ఎన్ని విషయాలున్నాయి. ఆ రోజు మోషే రక్షించిన నిన్ను అన్నటువంటి మాటలో ఇదిగో నిర్గమాకాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు జరిగిన విషయాలన్నీ కూడా ఆ ఒక్క మాటలో సంక్షిప్తమై ఉన్నవి. ఈరోజు ఆ రక్షించిన అన్నటువంటి ఆ ఒక్క మాటలో ఇదిగో న్యూ టెస్ట్మెంట్ గాస్పల్స్ లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఆ దేవుని బృహత్కరమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆర్ స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ లో నీవు నేను కూడా ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రభుని మనం ఆరాధించుదాము, స్తుతించుదాము. రండి. గాడ్ ఈజ్ అవర్ డిఫెన్స్, గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, గాడ్ ఈజ్ అవర్ డ్యూ. అంతేకాకుండా హీ ఈజ్ అవర్ షీల్డ్ అండ్ హీ ఈజ్ అవర్ సోర్డ్. నీ భాగ్యము ఎంత గొప్పది ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. రండి ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. విన్నటువంటి యొక్క మాటలతో ప్రభుని ఆరాధించేద్దాం. ఇశ్రాయేలు అన్నటువంటి ఆ యొక్క మాటని ఇదిగో ఈరోజు నీ పేరు నా పేరు పెట్టుకొని ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం ఎంత మన జీవితాల్లో రిలవెంట్ గా ఉంటా ఉంది, ఎంత వాస్తవముగా ఉంటా ఉంది, ఎంత యథార్థముగా ఉంటా ఉంది. ఏదో మనం ఏదో ఒక హిస్టరీ స్టోరీని చదువుకొని మనం ఏదో ఆలోచించట్లేదు, కానీ నా జీవితాన్ని ఈ వాక్యములో నేను చూస్తున్నాను. దిస్ వర్స్ టాక్స్ అబౌట్ మై స్టోరీ. దిస్ ఇస్ మై సాంగ్, దిస్ ఇస్ మై స్టోరీ, దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నన్ను విడిపించుటకు ఆయన దిగి వచ్చాడు.
నన్ను ఆయన నివాస స్థలముగా చేసుకున్నాడు. ఆయన నాలో నివసిస్తూ నన్ను ఫలభరితమైన జీవితంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే నా కేడము, ఆయనే నా ఖడ్గము. నా శత్రువులందరినీ కూడా నా కాళ్ళ కింద అనగతొక్కించువాడు ఆయనే. కాబట్టి ఈరోజు నా ప్రభువుని నేను ఆరాధిస్తాను. రండి ప్రభువుని స్తుతించి ఆరాధించుతాము.